వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్కు చావు భయం పట్టుకుందా? ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న భయం ట్రంప్ను వెంటాడుతుందా? ఎస్, అలాగే అనిపిస్తుంది. ఇరాన్ ధాటికి భయపడి, ఇరాన్ దాడి చేస్తుందని భయపడి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంపుల వారు ఒక ట్రక్కులో దాక్కుని తప్పించుకున్నాడు. ఎస్, ఇది నిజంగా నిజం. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దాడి చేస్తుందన్న భయంతో విమానాన్ని వీడి ఒక ట్రక్కులోకి దిగి ట్రక్కులో తల దాచుకొని మరో విమానం ఎక్కి తప్పించుకున్నాడు. ఇది నిజంగా జరిగింది. ఇది నేను చెప్తుంది కాదు. ఫేమస్ పత్రిక, అంతర్జాతీయ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రాణభయంతో తప్పించుకొని బ్రిటన్ చేరుకున్నారని. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే, వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత నెల తుర్కియాలో నాటో దేశాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమెరికా నుంచి ఖతార్ బహుకరించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో డొనాల్డ్ ట్రంప్ తుర్కియాకు వచ్చారు. తిరుగు ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. సెక్యూరిటీ అధికారులు ఇరాన్ క్షిపణి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారట. అయితే ట్రంప్ల వారు ఏం చేశారు? ఎయిర్పోర్ట్కు వెళ్ళారు. ఎయిర్ ఫోర్స్ వన్ సిద్ధంగా ఉంది. అందరూ చూస్తుండగా మీడియా సిబ్బంది కూడా ఆయన వెంట ఉన్నారు. అందరూ చూస్తుండగా ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కేశారు. అందరూ ట్రంపుల వారు దాంట్లోనే వెళ్తారు. ఆయనకు ఫ్లైట్లో ప్రత్యేక క్యాబిన్ ఉంటుంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఎవరికి తెలియదు. మీడియా వాళ్ళు కూడా ఎక్కేశారు. కానీ అంతలోనే ట్విస్ట్ జరిగిపోయింది. ఆ ట్విస్ట్ ఏంటంటే, విమానం ఎక్కిన ట్రంప్ మరో ద్వారం గుండా విమానం దిగేశారు. ఎవ్వరికి తెలియదు, మూడో కంటికి తెలియదు, కొంతమంది సెక్యూరిటీ అధికారులకు తప్ప. విమానం దిగి అక్కడే ఉన్న ఒక ఫుడ్ వ్యాన్, విమానానికి ఫుడ్ సరఫరా చేసే వ్యాన్ విమానం కిందే ఉంది, దాంట్లో ఎక్కేశారు. ఆ వ్యాన్ అక్కడి నుంచి వేగంగా బయలుదేరింది. ఈ లోపల ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గాల్లోకి ఎగిరింది. ఆ చిన్న ట్రక్కు అలా ముందుకెళ్ళి మరో మిలిటరీ విమానం దగ్గర ఆగింది. ట్రంపుల వారు వెంటనే దిగి ఆ మిలిటరీ విమానం ఎక్కేశారు. ఆ విమానం కాస్త అతన్ని తీసుకొని బ్రిటన్కి వెళ్ళిపోయింది. ఇది ఎవ్వరికి తెలియదు. ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్లోనే వెళ్తున్నాడని, ఆయన అమెరికాకు సురక్షితంగా చేరుకున్నాడని అందరూ అనుకున్నారు. మీడియాతో సహా అమెరికాలోని అత్యున్నత అధికారులు, మంత్రివర్గం, ఎంపీలతో సహా ఆయన వచ్చేసాడు అనుకున్నారు. కానీ ఆ విమానంలో ఆయన రాలేదు. ఆయన బ్రిటన్లో దిగాడు. ఇలా ఎందుకు జరిగింది? ఇరాన్ ఆ మీటింగ్ జరిగిన ప్రాంతం, తుర్కియా ప్రాంతం, నాటో సమావేశాల ప్రాంతం ఇరాన్కు చాలా దగ్గర. ఇరాన్ గాల్లో విమానం ఎగురుతున్నప్పుడు దాడి చేసే ప్రమాదం ఉందని ట్రంప్ భావించారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది భావించారు. అందుకే తప్పించుకొని ట్రక్ ఎక్కి ఆ ట్రక్కు నుంచి మరో విమానంలో చేరి అక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళిపోయారు. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారు. అవును, తనకు ప్రాణభయం ఉందని, అమెరికా అధ్యక్షులకు ఇది సహజమైన విషయమని, అందుకే ట్రక్కులో ప్రయాణించానని చెప్పుకొచ్చారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ కథనం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇరాన్ ఇంతగా భయపెడుతోందా అంటూ ఇప్పుడు వ్యాసాలు మొదలయ్యాయి. యుద్ధంలో తనపై దాడి జరుగుతున్నా సరే పిచ్చి కొట్టుతున్న ఇరాన్ చివరకు అమెరికా అధ్యక్షుని కూడా పరుగులు తీయించింది. ఓ ట్రక్కులో కూర్చొని పారిపోయేలా చేసింది. ఇరాన్ ధాటికి డొనాల్డ్ ట్రంప్ గజగజ వణికిపోయారు. అంతే, ఈ వార్తా కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై వీడియోలు కూడా మొదలయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ భయపడి పారిపోయాడంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ట్రంప్ భయపడ్డాడు. ఇరాన్ దెబ్బ మీద దెబ్బ, పిచ్చి కొట్టుతున్న ఇరాన్ ఎక్కడ తన విమానంపై దాడి చేస్తుందోనని భయపడి అలా పారిపోయాడు.